శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఈ డిసెంబరు నెలలో ఏర్పడినటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు ముఖ్యంగా పర్టికులర్గా ఈ నెలలో జరిగిన మార్పు మనం గమనిస్తే దశమ స్థానంలో శుక్రగ్రహ సంచారం. అంటే మనకి ఇంచుమించుగా డిసెంబర్ 2వ తారీఖు నుంచి నెలాఖరు వరకు 28, 27 తారీఖుల దాకా అటు ఇటుగా ఇంచుమించుగా నెలంతా కూడా ఈ మేషరాశి వారికి దశమ స్థానంలో శుక్రగ్రహ సంచారం. ఈ గ్రహస్థితి ప్రభావం వల్ల జాతకుడు తన యొక్క వ్యాపార వ్యవహారాల్లో, వృత్తి వ్యవహారాల్లో బాగా అనుభవం కలిగినటువంటి వారిని తన యొక్క సంస్థలో చేర్చుకోవడం కానీ, లేదా ఆర్థిక పరంగా ఆర్థిక సలహాదారుల్ని సంప్రదించి మీ వ్యాపారంలో జరుగుతున్నటువంటి లేదంటే వ్యక్తిగతంగా మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు పరిష్కరించే దిశగా మీ యొక్క వ్యాపారాన్ని కొత్తగా మార్పు చేయడం, అలాగే ఫైనాన్స్ సంస్థలను సంప్రదించడం, ఆర్థిక అవసరాలకు తగినటువంటి ధనాన్ని సమకూర్చుకోవడం, ఇవన్నీ కూడా చాలా వరకు మీ యొక్క దైనందిన వృత్తి వ్యవహారాల్లో గతంలో కన్నా ఒక విధమైనటువంటి కలర్ ఏర్పడుతుందన్నమాట. అంటే మీ యొక్క వ్యాపారాన్ని బట్టి కొత్తగా వాహనాలు సమకూర్చుకోవడం, కొంతమంది స్టాఫ్ని నియమించుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ రాశి వారికి స్త్రీల యొక్క సహకారం అవసరం అవుతుంది అన్నమాట. అంటే బాగా అనుభవం కలిగినటువంటి వృత్తిలో ప్రావీణ్యం కలిగినటువంటి స్త్రీల యొక్క సహకారం కానీ వారి యొక్క సలహా కానీ తీసుకోవడం వల్ల మీకు గతంలో కన్నా ఒక విధమైనటువంటి పబ్లిసిటీ పెరుగుతుంది, వ్యాపార అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. సో దీనికి అనుగుణంగానే మనకి రాష్ట్రాధిపతిగా అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజగ్రహం చతుర్థ స్థానంలో సంచరిస్తూ ఇదే నెలలో ఇంచుమించుగా మనకి డిసెంబర్ 6, 7 తారీఖులో వక్రగమనం పొందడం జరుగుతుంది. అంటే సాధారణంగా ఒక గ్రహం, ముఖ్యంగా సహజ పాపగ్రహాలైనటువంటి గ్రహాలు వక్రించినప్పుడు తమ యొక్క ప్రభావాన్ని గతంలో కన్నా చాలా ఎక్కువగా అమలుపరచడం జరుగుతూ ఉంటుంది. అటువంటి చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి ఈ కుజుని యొక్క స్థితి జాతకుడు తనకున్నటువంటి వనరులు లేదంటే స్థిరాస్తి లేదంటే వాహనాన్ని విక్రయించి వేరొక చోట స్థిరాస్తిని కొనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఇది అవకాశంగా లాభసాటిగా మార్చుకునేవాళ్ళు, ముఖ్యంగా ఈ స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క భూమికి సంబంధించిన లావాదేవీలు, చరాస్తులు అమ్మి కొనుక్కోలో చాలా వరకు వీళ్ళు విజయం సాధించి చాలా వరకు వాటి దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తుల్ని క్యాష్గా మార్చి వేరొక చోట ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా అంటే చాలా వరకు చాలా బిజీగా గతంలో కన్నా ఎక్కువ టర్న్ ఓవర్ జరిగే అవకాశం ఉంది. ఇక ఈ శుక్రుడి పైన కుజుని యొక్క దృష్టి పడడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఒక గ్రహం వక్రించినప్పుడు తనను ఉన్న స్థానం నుంచి సప్తమ స్థానం యొక్క రాశి మీద కూడా ప్రభావం చూపుతూ ఉంటుంది. అంటే కామన్గా ఒక గ్రహం సప్తమ భావం మీద తన దృష్టి ఉంటుంది. వక్రించినప్పుడు ఏంటంటే దాని బలం ఇంకా పెరిగి ప్రస్తుతం మరి కుజుడు మేషరాశి వారికి అక్టోబర్ 7వ తారీఖు నుంచి దశమ భావం మీద కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంటుంది. మరి ఈ కారణం వల్ల మేషరాశి వారు ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి వ్యవహారాలని సడన్గా మార్పు చేయవచ్చు. అలాగే ఏదన్నా సంస్థలో ఉద్యోగస్తులైనటువంటి వారు అదనపు బాధ్యతలు స్వీకరించవలసి ఉంటుంది. టెంపరీగా వాళ్ళకి ప్రమోషన్ లాంటిది రావచ్చు. మరి ఏదన్నా ఒక కారణాల వల్ల ఒక పై అధికారికో ఆ సంస్థలో ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వారికి ఇబ్బంది రావడం వల్ల మీరు ఆ పోస్టులోకి టెంపరీగా ప్రవేశించడం, తర్వాత వృత్తిపరమైన అభివృద్ధి బాధ్యతలు ఈ దశమ స్థానంలో కుజ ప్రభావం వల్ల చాలా వరకు వృత్తిలో అదాటిటుగా
ఉండే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరమైన సౌకర్యాలు కూడా చాలా వరకు పొందే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం ఏంటంటే ఈ శుక్ర కుజుల సమసప్తక స్థితి మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ, అంటే అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు, అంటే వివాహ సంబంధాలు చూసే ప్రయత్నంలో ఏదైనా వివాహ సంబంధం పెండింగ్లో ఉండడం కానీ, సంబంధం కుదుర్చుకున్న తర్వాత డిలే అవ్వడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. అటువంటి వాటి నుంచి ఒక నిర్ణయానికి వచ్చి సడన్గా గతంలో కుదుర్చుకున్నటువంటి వివాహ సంబంధం కాకుండా వేరే సంబంధం కుదుర్చుకొని వివాహానికి కూడా తగు నిశ్చితార్థం కానీ వివాహం కానీ ఫిక్స్ చేసుకునే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఈ శుక్ర కుజగ్రహాలు ఈ మేషరాశి వారికి అటు వివాహ సంబంధాలు కుదర్చడంలోనూ వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలోనూ చాలా వరకు సహకరించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ మార్పు ఈ మేషరాశిలో ఉన్నటువంటి అబ్బాయిల కన్నా స్త్రీలకు చాలా ఎక్కువ ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. వారికి ఉద్యోగ ప్రయత్నంలో కానీ విదేశ ప్రయత్నంలో కానీ చాలా వరకు సహకరించే అవకాశం ఉంది. మరి అలాగే మనకి ఇంచుమించుగా మనకి డిసెంబర్ 15 వరకు అష్టమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల కూడా జాతకుడు తన వృత్తి సంబంధించిన వ్యవహారాలు మారే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకి అనూహ్యంగా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ పెరగడం వల్ల ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదంటే క్యాంపస్ సెలక్షన్స్ కానీ ఎదురు చూస్తున్నారో వారికి చాలా వరకు ఈ నెలలో మరి సెలక్షన్ రావడం కానీ ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడం కానీ జరిగే అవకాశం ఉంది. అది విద్యాదశలో ఉన్నవారికి నిరుద్యోగులకు కూడా ఈ అవకాశం రావడం జరుగుతుంది. ఈ బుధాదిత్య యోగం పైన ధనస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ దృష్టి కూడా జాతకుడికి ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. నూతన ఉపాధి అవకాశాలు చాలా వరకు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే శని భగవానుడు కూడా ఇంచుమించుగా ఈ నెలంతా కూడా లాభస్థానంలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ప్రోత్సాహకరంగా ఉంది. అంటే ఓవరాల్గా ప్రయత్నం చేయనప్పుడు ఈ మేషరాశి వారికి ఈ డిసెంబర్ నెల అంటే 24వ సంవత్సరం ఎండింగు చాలా వరకు శుభంగా అదృష్టకరంగా మారి ఒక సెటిల్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి నెలలో కూడా ఈ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం కొన్ని పండగలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ డిసెంబర్ నెల 7వ తారీఖున మరి సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే డిసెంబర్ 30వ తారీఖున హనుమత్ జయంతి. ఇవి కోయిన్సైడ్గా ఆలోచించినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మరి కుజుని యొక్క అవతారం అనుకోవచ్చు, కుజుని యొక్క అధిదేవత అనుకోవచ్చు. ఎవరైతే సంతాన సమస్యలతో బాధపడుతున్నారో, అంటే సంతానం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు, అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వధూవరులు, వీళ్ళకి ఈ సుబ్రహ్మణ్య అనుగ్రహం తప్పనిసరి. దాని తర్వాత చాలామందికి సంతానం కలిగినప్పటికీ కూడా వారి యొక్క ఎదుగుదల కరెక్ట్గా లేకపోవడం, తరచూ వాళ్ళకి ఏదో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం, ఇవన్నీ కూడా మరి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో తగ్గిపోవడం జరుగుతుంది. అటువంటి వారు, అలాగే ఎక్కువగా రుణ సమస్యలతో బాధపడుతున్నవారు, భార్యాభర్తల మధ్య అనుకూలత లేనివారు కంపల్సరిగా ఈ డిసెంబర్ 7వ తారీఖున విధి విధానంగా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆరాధించడం వల్ల మరి వీలైన మటుకు మరి అనుకూలం లేనివారు వారు గృహంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారిని ఫోటో దగ్గర శ్రేష్టమైనటువంటి ఆవు పాల్లో కొద్దిగా తేనె వేసి నైవేద్యంగా పెట్టి ఎవరైతే మరి ఎవరికైతే సంతానం కావాలో వాళ్ళు, వివాహం కావాలో వాళ్ళు సంపూర్ణంగా దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఒక క్రియ ద్వారా కంపల్సరీగా వాడికి సమస్యలు సాల్వ్ అవుతాయి. అలాగే హనుమత్ జయంతి 30వ తారీఖున హనుమంతుడు ఏ కోరికన్నా తీర్చగలడు. మరి ఈ కలియుగంలో హనుమంతుడు ఇచ్చినంత తొందరగా ఏ గ్రహం కూడా, అంటే ఏ దైవం కూడా మనకి అనుగ్రహాన్ని ఇవ్వలేదు. అసలు శనిగ్రహ అనుగ్రహం కావాలన్నా, కుజగ్రహ అనుగ్రహం కావాలన్నా హనుమంతుని యొక్క ఆరాధన తప్పనిసరిగా ఉండాలి. ఇక ఈ డిసెంబర్ 30వ తారీఖున హనుమత్ జయంతి సందర్భంగా మరి సాధారణంగా ఎవరైతే
మరి ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలు, భార్యాభర్తలు ఈ రెండు కూడా సేమ్ కుజుడు సంబంధించినవి అనుకుందాం. అటువంటి వారు ఈ హనుమత్ జయంతి రోజు తమలపాకులతో స్వామిని పూజ చేయించి అష్టోత్తరం అర్చించి, వీలైతే వడమాల అంటే తయారు చేయించవచ్చు, వడలో తయారు చేసి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టడం వల్ల చాలా వరకు వాళ్ళ యొక్క సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇంకా ఈ సమస్య, ఈ పరిహారం వల్ల సాల్వ్ అవ్వదన్నది ఉండదు. ఎవరైతే ముఖ్యంగా వివాహ సమస్యలు, సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అసలు ఈ హనుమత్ జయంతి రోజే కాదు, ఏదైనా ఒక మంగళవారం అంటే మీరు ఎంత చేయగలిగితే అంత ఈ కోతులు తిన్నటువంటి అరటిపళ్ళు కానీ ఏ ఫలాలైనా సరే పర్వాలేదు, అలాగే బెల్లం, అలాగే శనగపప్పు ఇవన్నీ కూడా మిక్సర్గా చేసి సాధారణంగా రోడ్ల మీద గట్టా కాకుండా ఒక ప్రశాంతంగా ఊరి చివరిలో ఉన్నటువంటి ఎక్కడైతే కోతులు ఉంటాయో ఆ తోటలో కానీ రోడ్డుకి దూరంగా కానీ కోతులకి ఆహారంగా వేయడం వల్ల, అంటే ఇది ఒకటో రెండో కాకుండా అవి ఖచ్చితంగా మరి ఒక లంసంగా ఉండాలి, ఇది ఒక 2 అరటిగెల్లో అలామాట. ఆ విధంగా కోతులకు ఆహారం పెట్టడం వల్ల ఇంతవరకు కూడా ఈ సమస్య జరగలేదు అన్నది మాత్రం ఉండదు. ఒక్కసారి వీలైతే హనుమత్ జయంతి రోజు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. అంటే దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవాళ్ళు, ఇక మనకి వేరే దారి లేదు అనుకున్న వాళ్ళు ఈ కొద్దిపాటి రెమెడీ చేయడం వల్ల సంపూర్ణంగా మీకు ఎక్కడి నుంచి వస్తుందో అనుగ్రహం కానీ కంపల్సరిగా మీ యొక్క సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.